థంబ్నెయిల్స్ పెట్టుంటే థంబ్నెయిల్స్ మార్చండి అని ఒక హెచ్చరిక ఇచ్చి తర్వాత ఛానల్ మీద దాడి చేసి ఉండాల్సింది. పెద్ద విషయం ఏం కాదు, మార్చకపోయి ఉంటే దాడి చేసి ఉంటే పోయేది. కానీ వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కాబట్టి వీళ్ళని వేలెత్తి చూపించి వీళ్ళని కొడతాము, తెలంగాణ ఎవరు జాగీర్ అని చెప్పి. ఎవరు జాగీర్ ఇండియా? అసలు ఏ పార్టీకి జాగీర్ ఇండియా? మా అందరి జాగీర్. ప్రతి ఒక్కడు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు జాగీర్. వాటి ట్యాక్స్ మనీతో రన్ అవుతున్న దేశం ఇది. తీసుకొచ్చి సొంత ఆస్తులు ఏమైనా రాస్తున్నారా? ప్రతి ఒక్క పొలిటీషియన్ ఈరోజు ఇండియాలో చూసుకుంటే పాలిటిక్స్కి రాకముందు, పాలిటిక్స్ తర్వాత వాళ్ళు సంపాదించినంతగా కామన్ మ్యాన్ ఒక్కరోడు సంపాదించలేడు. ఈరోజు వింతలు, విడ్డూరాలు, ఐశ్వర్యాలు మీకే జరుగుతాయి తప్ప నార్మల్ ఓటర్కి ఈరోజు దాకా ఒక్కసారి కూడా ఇంత గణాంకాల్లో ఆస్తులు పెరగడం ఎక్కడైనా చరిత్రలో ఉందా? చూపించండి మీరు ఒక్కసారి. ఒప్పుకుంటాం గొప్పవాళ్ళని చెప్పి. ఒక్క పొలిటీషియన్ చూపించండి ఈరోజు నాకు. ఏ పొలిటీషియన్ అయితే మీటలుగా ఆస్తులు లేకుండా ఉన్నాడు? ఎలక్షన్ల ముందు దాకా వాళ్ళకి జీవనోపాధి కూడా ఉండదు, గడవడానికి నెలసరి ఖర్చులు కూడా ఉండవు. కానీ ఎలక్షన్లు అయిన వెంటనే కోట్లకి పడగలెత్తుతారు ప్రతి ఒక్కరు. ఎలా స్వామి, ఎలా? మీకు అంత వ్యవహార శైలి వచ్చి అంత బిజినెస్ మ్యాగ్నెట్సే మీరై ఉంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రం కింద ఎందుకు చేస్తున్నారు? మీ వరకు మీరు ప్రాఫిటేరింగ్ బిజినెస్ కింద ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నారు? జనాల సొమ్ము వచ్చేటప్పటికి మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకెళ్ళిపోయి అప్పుల పాలు రాష్ట్రం కింద తీయడానికి మీ తెలివితేటలు అంత తక్కువ? మీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంత ఎక్స్పాండెడ్ తెలివితేటలు ఉంటాయి, కానీ రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత కుసించుకుపోయిన తెలివితేటలు ఉంటాయి. ఎలా? ఎవరు అడగరా? అడిగితే ద్రోహులా?